హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవ్వారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇంట్లో పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో పాలు ఉంటే చాలండి, పాలు బెల్లంతో ఇలా కమ్మటి స్వీట్ ని చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా కూడా ఉంటుందండి. లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. చూసారా ఎంత జ్యూసీగా ఉందో చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ప్లీజ్. మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఇంకాస్త ముందుకెళ్తుందండి. కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయని మొత్తం పిండేసుకుని ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక్క పొంగు వచ్చినాక కలిపెట్టుకునే నిమ్మరసానంతా వేసుకొని స్పూన్తో మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పాలు పలగడం స్టార్ట్ అయిపోయినాయి కదా. ఒక్క అర నిమిషం ఈ విధంగా స్టవ్ మీద కలుపుతూ ఉంటే పూర్తిగా పగిలిపోతాయి. ఒకవేళ మీకు పాలు పగలలేదనుకో ఇంకొక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి. పాలు బాగా పలిగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి వడగొట్టేది పెట్టుకుని ఒక తడి క్లాత్ చేసుకుని, వైట్ క్లాత్ ఏమని ఉంటే తడి క్లాత్ బాగా తడి చేసుకుని క్లాత్ని గట్టికి పిండేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ పలిగిపోయిన పాలన్నీ ఇందులోకి పోసుకొని దీన్ని ఒక 2 సార్లు నీళ్ళతో కడుక్కోవాలండి. బాగా ఈ విధంగా చేయితో కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల పన్నీర్ అనేది బాగా స్మూత్గా వస్తుంది. అందులో మనం నిమ్మరసం కూడా వేసినాం కాబట్టి ఆ పులుపుదనం కూడా పోతుంది. ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు గట్టిగాని పిండేయాలండి. ఒక్క చుక్క నీళ్ళు లేకోకుండా క్లాత్ని గట్టిగా పిండేసుకోవాలి. ఈ విధంగా ఇందులో ఏ మాత్రం తడి ఉన్నా కానీ పన్నీర్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదండి. కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఈ విధంగా పిండేసుకున్నాక బాగా పురి తిప్పుకొని పక్కన పెట్టేసి ఏదైనా ఒక బరువు ఉండేది పెట్టేసుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలా. 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఒక్క చుక్క నీళ్ళు లేకోకుండా ఎంత బాగా డ్రై అయిపోయినాయో. ఇప్పుడు తీసి దీన్ని ఒక్క 2 నిమిషాలు దీన్ని బాగా అదుముకుంటూ పిసుకోవాలండి. వీలైనంత స్మూత్గా పిసుకోవాలా. మీరు ఎంత స్మూత్గా పిసుకుంటారో పన్నీరు బాల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి రసగుల్లాలు అనేది చాలా బాగుంటాయి. లేదంటే గిన సరిగ్గా పిసుకోకుంటే గిన ఈ బాల్స్ అనేది చేసుకున్న తర్వాత పాకంలోకి వేస్తానే విరిగిపోతాయి. కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ విధంగా అదుముకుంటూ బాగా మెత్తగా పిసుకోవాలా. ఈ విధంగా బాగా అదుముకుంటూ పిసుకోవాలండి. వీలైనంత గట్టిగా కింద అదుముకుంటూ పిసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో కదా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న స్పూన్ ఈ విధంగా గుంత స్పూన్ తీసుకొని కొద్దిగానే వేసుకొని ముందుగా రౌండ్ బాల్స్ మాదిరి చేసుకోవాలి. ఈ విధంగా ఏ మాత్రం పగుళ్ళు లేకోకుండా ముందు ఈ విధంగా రౌండ్గా చేసుకొని దీన్ని బుల్లెట్ షేప్లో ఈ విధంగా చేసుకోవాలా. కావాలనుకుంటే మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు. నేను చూడడానికి బాగుంటాయని ఈ విధంగా చేసుకుంటున్నాను. అన్నీ ఒకటే షేప్లో వచ్చేదానికి ఈ విధంగా చిన్న స్పూన్తో చేసుకుంటున్నానండి నేను. ఈ విధంగా ముందు రౌండ్గా పగులు లేకోకుండా ఈ విధంగా అనుకొని మళ్ళీ బుల్లెట్ షేప్లో చేసుకోవాలా. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుందండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఏమాత్రం పగులు లేకోకుండా బాగా నీట్గా ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 1 కప్పు దంచిన బెల్లం వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలా. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోండి. నేను తీసుకునేది 1/2 లీటర్ పాలు కదండి, 2 కప్పులు ఉంటాయి పాలు. కాబట్టి 1 కప్పు బెల్లం పడుతుంది. దీనికి 1 కప్పు బెల్లం వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాల. బెల్లం బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇంకో గిన్నెలోకి వడగొట్టేసుకోవాలా. దీంట్లో అంతా వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ విధంగా వడగొట్టుకోవడం వల్ల అంత పోతుంది. చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఈ విధంగా మొత్తం వడగొట్టుకున్న తర్వాత మరి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వడగొట్టుకున్న బెల్లం నీళ్ళన్నీ దాంట్లోకి పోసేసుకోవాలి. పోసుకొని ఒక్క తెరలు వచ్చేంత వరకు ఉడికించుకోండి. దీన్ని పాకం పట్టే అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం తెరలల్ల ఈ నీళ్ళు అనేది ఈ విధంగా తెరిలినప్పుడు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ అన్ని ఇందులోకి వేసేసుకోవాలి.
వేసుకొని వేసేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలా. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. బాల్స్ అనేది చాలా బాగా ఉబ్బినాయి కదా. ఇప్పుడు నిదానంగా కిందికి పైకి ఈ విధంగా అనుకోవాలా, స్మూత్గా అనుకోవాలండి దీన్ని. ఇప్పుడు పాకం ఎలా ఉందో చూపిస్తా చూడండి. జస్ట్ ఊరికనే మనకి గులాబ్ జామ్ పాకం లాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మరో 15 నిమిషాలు దీన్ని చేతికి స్టిక్కీగా వచ్చేంత వరకు పాకము ఉడికించుకోవాలా. మధ్య మధ్యలో పాకం ఎలా ఉందో చూసుకోండి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. నేను 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాల్స్ అనేది బాగా ఉబ్బినాయండి. పాకం కూడా చిక్కబడిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మీకు పాకం చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చేతికంటే కొంచెం స్టిక్కీగా అవుతుంది. ఇంకా చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, కింద పెట్టేసుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారి పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయడమే. చూసారు ఎంత ఈజీ కదా చేసుకోవడము. కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మీరు తినచ్చు, లేకుంటే ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు ఎంత స్మూతీగా ఉందో కదా. చాలా జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. తప్పకుండా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. చూసారు ఎంత బాగుందో కదా, జ్యూసీగా ఉంది. చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్.